నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే సుందర వన దృశ్యములు అవలోకించుతూ మీరు వచ్చిన జాడనే గమనింపలేదు. నన్ను మన్నింపు తప్పు నీవెన్నడూ లేదు. నీవేదో ఆలోచించుతున్నావు. నీ ఆలోచనకు అవకాశం కలిగించిన కారణం తెలుసుకోవచ్చునా? నాకు ఒక సందేహం కలదు, అది విన్నవించదును. ఉపేక్షింపక చక్కని సమాధానము సంగీతరా. సమాధానం కొరకు సంతోషిత అయినా నా మనస్సు మాటలకు నేనెన్నడైనా చాలేదు, ముఖప్రీతి మాటలకే మురిసిపోవునంతటి ఊర్పురాలను కాదు. చూడును, దెందమును ఆనందపరచు అందచందములు గల వస్తువు ఒక ప్రకృతి మాత్రమే అని ముందు మీరు వాకృచి ఉంటుంది. మునులు సైతము అనవరతము చూసి ఆనందపడు ప్రకృతి కన్నను ప్రమోదకరమైన వస్తువు మరి ఒకటి లేదా అని నా సందేహము. ఆనతిచ్చిన సరియే, అపహాస్యమనచ్చిన సరియే. ఎంత మాట అపహాస్యమాదేవి! ఈ ప్రకృతి కన్నా నన్ను వశీకృతిని చేసుకునదగిన వస్తువు మరొకటి ఉన్నది. సర్వ బ్రహ్మాండమును బొజ్జనందు నింపుకున్న మిమ్ములన ఏ వస్తువు అబ్బా? చెప్పినా కోపగించుకోను కదా. పరిహాసరహితమైన పలుకులకు కోపమేదులకు అయినతో వినుము. నిండు చంద్రుడు
నయనాల మీరంగదాలు మీ కన్నులను
మోక్షము కొరకు ప్రత్యేకమెదురు చూచుతున్న నాకు సాక్షాత్కరించితిరా ప్రభు. ప్రకాశుర, నీ మనోనిశ్చయము సర్వసంగ పరిత్యాగమునొచ్చిన సన్యాసులకైనను లేదు. సంతసించితిని, నీ మనసొచ్చిన వరమీయ తలచి వచ్చితిని. సర్వకాల సర్వావస్థల యందును మీ పాదసేవా భాగ్యంబు తప్ప ఇహపర సౌఖ్యము వాంఛింప. నీ కోరిన కోరిక ఎట్టిదైనను తీర్చెదరా? కుమార, సందేహమేల కలిగినది? సందేహమేమీ లేదు దేవా. వందలాది కోరికలు కోరి మిమ్మిందు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు కావలసినవి 1-2 వరములు మాత్రమే. నాయన, నీకు నా ఎందుకల అచంచలమకు భక్తి విశ్వాసములకు ఆనంద ప్రవచుడనైతిని. నీకు వలసిన వరవ్యక్తియో కోరుకును. ఏమీను లేదు దేవా. మిమ్మనవరతము భస్మముతో అభిషేకించిన అది నెరవేర్చిన చాలు. ఈ స్వల్ప విషయమునకై ఇంత ఘోర తపమాచరించువా? భస్మమన్నా సహజ భస్మము కాదు దేవా, మరి మానవ భస్మము. మానవ భస్మమా? అవును కుమార, అట్లా ఆచరించడం వల్ల ప్రపంచమున అశేష మానవ కోటి అంతమగును కదా. శ్మశానమునకు పోయి భస్మము గ్రహించి మమ్ము అత్యంపరాదా? మొదట అట్లే ఆచరించి తిని దేవా. కాను ఆశాతి హిమాచల పర్యంతంలో ఉన్న మానవులకు హాని లేకుండా ఋషులు తమ తపశ్శక్తి చే జితేంద్రియత్వం ప్రసాదించి దివ్య సాధనముతో వారి జీవిత ప్రమాణములనే వర్ధల చేయుచున్నారు. జగతిలో పుట్టిన వారే కాని గిట్టడి వారంతగా కానరారు. క్షణములకు ఒకసారి చేయి మీ పాద పూజ దినములకు ఒకసారి చేయటం కూడా దుర్లభముగా ఉన్నది. మునీశ్వరులు నా పాలిట శనీశ్వరులైన కావున వారిని నిలిచి ధీర చిత్తముతో మిమ్మర్చించే దివ్య సాధన నాకు ప్రసాదింపుడు దేవ. నాయన, నీకు నా ఎందుకల అపారమకు భక్తి విశ్వాసములకు ఆనందపడినయ్యా. నీకు వలసిన వరమితియో కోరుకునము తప్పక ప్రసాదించదను. భక్తవ శంకరులన్న